హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ ఆనందమే జీవిత మకరందం. కథా రచయిత్రి శ్రీ వేదార్థం జ్యోతి గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. ఏకాంతమే దొరికినంత ఎడమోమో నీ వేడుక ఎఫ్ఎం రేడియోలో మధుర గీతాల్లో వినిపిస్తున్న నాటి మేటి పాట మనసు పొరల్లో ఎక్కడో తీగలను సవరిస్తోంది. ఏకాంతం. ఈ పదం అందమైనది, అపురూపమైనది. అయితే అదే కొందరికి అరుదైనది కూడా. జాజిపూలకు వస్తున్న శాంతలో ఏవో ఆలోచన తరంగాలు. తనకి ఎంతో నచ్చిన పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది. అలాంటి సన్నివేశం జీవితంలో ఒక్కసారైనా వస్తుందేమోనని చాలా ఆశపడింది. ఏకాంతమే ఎండమావైతే ఇక పాటలు కూడానా? నవ్వుకుంది శాంత. ఇదే ఇల్లు, ఇవే పరిసరాలు, ఇదే జాజి చెట్టు. సాయంకాలం ఆకాశం అరుణిమ దాల్చి సిగ్గుపడుతున్న పెళ్లి కూతురా ఉన్నప్పుడు పూలు చెట్టంతా పరుచుకొని కవ్వించేవి. ఉదయం తెల్లగా విచ్చిపోయి మమ్మల్ని కోసి మా అందాలని ఆస్వాదించే తీరిక ఓపిక మీకు లేవా పాపం అంటూ నవ్వుతూ వెక్కిరిస్తున్నట్లు అనిపించేది శాంతకు. పెళ్ళై అత్తగారింట్లో అడుగు పెట్టగానే ఆ పూల మొక్కలు చూసి మురిసిపోయింది. వీధి చివర వేణుగోపాల స్వామి కోవెల. ఉదయమే వినిపించే సుప్రభాతం, కోవెల గంటలు. ఆహా, ఏమి నా భాగ్యం అనుకుంది పల్లెటూరు నుంచి వచ్చిన శాంత. తను వచ్చింది హైదరాబాద్ కని గడియారంతో పాటు పరుగులు, కుక్కర కూతల్లో కలిసిపోయి వినిపించని కోవెల గంటలు, ఊపిరి సలపని పనులు, చెవులకు వినిపిస్తున్నా మనసుకు ఎక్కని సుప్రభాతాలు, బిందెడు నీళ్ల కోసం పడిగాపులు, మనుషుల మధ్య ఉన్న కరువైపోయిన పలకరింపులు. ఇవన్నీ ఇక్కడ మామూలేనని తర్వాత తెలిసింది శాంతకి. మెల్లగా అదే అలవాటైపోయింది. పెళ్ళైన వెంటనే తిరుపతి, చెన్నై అలా అలా సరదాగా తిరిగి వచ్చారు శాంతమూర్తి. అంతే. అవే మరచిపోలేని, మళ్ళీ రాని మధుర స్మృతులని. ఇక మళ్ళీ అలాంటి రోజులు రావని అప్పుడు శాంతకి తెలియదు. తీయని అనుభూతులతో, ఏవేవో ఊహలతో అత్తగారింట్లో అడుగుపెట్టిన శాంత ఆ పరిస్థితులు జీర్ణం చేసుకోవటానికి చాలా ఇబ్బంది పడింది. చదువులు ముగించి పెళ్ళెప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తున్న మూర్తి ఇద్దరు చెల్లెళ్ళు, చదివిన చదువుకు తగిన ఉద్యోగం దొరకక, ఊరికే ఉండలేక చిరుద్యోగంతో సరిపెట్టుకుని నిరాశలో మునిగి తేలుతున్న మరిది, ఇల్లు కట్టేశాను, అప్పులు మీరు కట్టండి అని విశ్రాంతి తీసుకుంటున్న మామగారు, ఎవరికి ఏ పని చెప్తే ఏం కోపం వస్తుందో అని అన్ని పనులు తన మీదే వేసుకుని క్షణం తీరిక లేకుండా సతమతమైపోయే అత్తగారు, మౌనమే నీ భాష అన్నట్లు తన పని తాను చేసుకుపోయే భర్త మూర్తి. అందరి మధ్య తన పాత్ర ఏమిటో తక్కువ సమయంలోనే అర్థమైపోయింది శాంతకు. నేను ఆఫీస్ నుంచి రాగానే నవ్వుతూ ఎదురు రావాలి, సపర్యలు చేయాలి అనే కోరికలు లేవు, కానీ లేనిపోని గొడవలు సృష్టించి ఇంటిని మాత్రం అల్లకల్లోలం చేయవద్దు. డబ్బు లేకపోయినా మనిషి తట్టుకోగలడు, కానీ మనశ్శాంతి లేకపోతే చాలా కష్టం అని చెప్తున్నప్పుడు తుఫాన్లో కొట్టుకుపోతున్న పడవలో కూర్చుని గీత బోధిస్తున్న కృష్ణ పరమాత్మలా అనిపించాడు మూర్తి శాంతకు. ఇంటి నిండా జనం. ఉదయం లేచినప్పటి నుంచి గిరగిర రంగుల రాట్నంలా తిరుగుతూ అందరి అవసరాలు తీర్చటం, మూర్తి రాక కోసం సాయంత్రం నుంచి ఎదురు చూడటం శాంతకి రోజులు ఎలా గడుస్తుందో తెలియటం లేదు. అందరూ అలసి నిద్రకు చేరువయ్యేటప్పుడు నెమ్మదిగా ఇల్లు చేరుతాడు మూర్తి. నిద్ర మత్తులో, బరువెక్కిన కళ్ళతో, వాడిపోయిన ముఖంతో వడలిన మందారంలో ఉన్న శాంతం చూసి చిరునవ్వు చిందిస్తాడు. వడదెబ్బ తగిలినవాడు చల్లని నీటితో సేద తీరినట్లుగా తృప్తి పడుతుంది శాంత ఆ నవ్వుకే. వంటగదిలో పడక, గాజులు, కాలిపట్టీలు కూడా మౌనం పాటించటానికి విశ్వప్రయత్నం చేయాల్సిందే. ఇక కబుర్లకు తావెక్కడిది? ఈ పరిస్థితుల్లో శాంత కోరికలు, ఆశలు అన్నీ అటకెక్కాయి పాపం. మూర్తితో కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చదవాలని, ఒక్క ఆదివారమైనా ఇద్దరు ఏకాంతంగా గడపాలని, సన్నని బెడ్లైట్ వెలుగులో ఘంటసాల పాటలు వింటూ నిద్రపోవాలని, ఇలా అన్నీ చిన్ని చిన్ని కోరికలే. కానీ శాంతకి అవన్నీ అసాధ్యాలు. ఏకాంతం
అన్న పదం తన నిఘంటువులో లేదని అర్థమైపోయింది శాంతకు. అన్నీ తెలిసిన మూర్తి స్థితప్రజ్ఞుడే. పెద్ద ఆడపడుచు పెళ్ళికి అమ్మా వదినకు పట్టుచీర కొను, ఎప్పుడు ఏం అడగలేదు కదా తను అంది అమ్మాయి. మా కోడలు బంగారం, అందుకే చీరలు నగల మీద ఆశే లేదు మురిసిపోయింది అత్తగారు. శాంత నిరాశగా నవ్వుకుంది. తన కోరికలు పట్టుచీరలు నగలకు అంటే అమూల్యమైనవి. ఏనాడు శాంత తన అసంతృప్తిని బయటపడనివ్వలేదు. తనకింతే ప్రాప్తం అనుకునేది. మంచి భర్త, సూటిపోటీ మాటలతో సాధించని అత్తగారు దొరకటమే తన అదృష్టం అనుకుంది. 2 పిల్లలు పుట్టడం, మరిది ఆడపడుచుల పెళ్ళిళ్ళు, వాళ్ల పురుళ్ళు పుణ్యాలతో శాంతకు తన గురించి ఆలోచించుకునే అవకాశమే దొరకలేదు. పిల్లలతో కష్టంగా ఉందన్నయ్య, వదినను 10 రోజులు పంపించవా? నేను ఊరెళ్ళాలి, మా ఆవిడికి సాయం, వదినను పంపించంటూ మరిది ఆడపడుచులు శాంతను ఓ యంత్రంలో వాడుకున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా బస్సు ఎక్కడానికి సిద్ధంగా ఉండేది శాంత. ముందుగా అత్తగారు, తరువాత 2 ఏళ్లకు మామగారు తమ వంతు బాధ్యతల్ని నిర్వర్తించి పరమపదం చేరుకున్నారు. అత్తగారు పోయాక మామగారికి మూర్తికి కష్టమని శాంతను పిలవటం తగ్గించినా తరచుగా వారం 10 రోజులు ఉండి వెళ్తూ ఉండేవారు. చాకిరీ మాట ఎలా ఉన్నా కనీసం మూర్తికి దూరం కాకుండా కళ్ళ ముందైనా ఉంచారని సంతృప్తి పడేది శాంత. శాంత పెద్ద కొడుక్కి ముంబైలో మంచి ఉద్యోగం వచ్చింది. మీరు కూడా నాతో వచ్చేయండి, ఇంకా ఎంతకాలం ఈ ఇరుకు గదుల్లో అని పట్టుబట్టాడు. శాంతకు అవి ఇరుకు గదుల్లో అనిపించలేదు. జ్ఞాపకాల ఊసులన్నీ నింపుకున్న అద్భుత సౌదాల్లా, చుట్టూ పచ్చని చెట్లతో సుందర ఉద్యానవనంలా అనిపిస్తోంది. చిన్నవాడు చదువుందిగా అని సర్ది చెప్పి పెద్దవాడు పెళ్లి చేసి పంపించారు. చిన్నవాడు ఫైనల్ ఇయర్లో ఉండగానే ఉద్యోగం వచ్చింది. పెద్ద కోడల్ని పురిటికి రమ్మంటే రాలేను, చిన్నిల్లు కదా అక్కడ, మీరే రండి అన్నారు కొడుకు కోడలు. ఎలాగో మొక్కుబడిగా 3 నెలలు ముంబైలో ఉండి కోడలి బాధ్యత వియ్యపురాలకి అప్పగించొచ్చి మూర్తి చెంతన చేరింది శాంత. అంతలో చిన్నబ్బాయి పెళ్ళి, అమెరికా ప్రయాణం. శాంతను మూర్తిని వెంట తీసుకెళ్లాలని చాలా ప్రయత్నించాడు. సున్నితంగా తిరస్కరించారు మూర్తి శాంత. సిటీ జీవితమే యాంత్రికంగా మారిపోయి బాధపడుతూ ఉంటే ఇక అమెరికా అంటే మరీ ఘోరమైన పరిస్థితి అని ఆ ఇద్దరికీ తెలుసు. ఇక్కడ కనీసం పక్కవాడైనా పలకరించడానికి ఉంటాడు, అక్కడ భరించరాని ఒంటరితనం మనిషిని వేధిస్తుంది. ₹1,00,00,000 ఇచ్చినా అక్కడికి వెళ్ళవద్దు. మన ఊరు, మన మనుషుల మధ్య ఉన్న ఆనందం ఆ విలాస జీవితంలో వెతికి చూసినా దొరకదు అని పక్కింటి కాంతమ్మ సలహానిచ్చింది శాంతకి. అందరూ వెళ్ళిపోయి బాధ్యతలు బరువులు తీరిపోయి ఒంటరిగా మిగిలారు శాంతమూర్తి. జీవితపు 40వ మైలురాయి దగ్గర ఆగి ఇంత దూరం ఎలా నడిచాం, సాధించిందేంటి, పోగొట్టుకుందేంటి అని వెనక్కి తిరిగి చూస్తే శాంతకి బంధాలనే చిక్కుముళ్ల మధ్య నలిగిపోయిన తమ యవ్వనం, వాడి వేడి తగ్గి ఉస్సురంటూ అణిగిపోయిన కోరికలు, ఆకాశ కుసుమాల్లా అందక చెప్పుకోక మిగిలిపోయిన చిలిపి ఊసులు కనిపిస్తున్నాయి. అంట్లు తోమి తోమి అరిగిపోయి గరగరలాడుతున్న చేతులు, నీళ్లల్లో నాని పగుళ్లతో చీలిన పాదాలు, మేము వచ్చేస్తున్నాం అంటూ హెచ్చరిస్తున్న తెల్ల వెంట్రుకలు, మధ్యతరగతి ఇల్లాలికి ప్రతిరూపంలో ఉన్న శాంతను చూసి మూర్తి ఓసారి, శాంత ఇప్పుడు మనకు సమస్యలేం లేవు కదా, ఓసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళి అందమైన అప్పటి శాంతలా మారిపోకూడదు అన్నాడు. వయసు పైపడుతూ ఉంటే బ్యూటీ పార్లర్ వాళ్ళు మాత్రం ఏం చేయగలరు పాపం, మీరే అప్పటి కళ్ళతో చూడండి అని జవాబిచ్చింది శాంత. ఇప్పుడు శాంతకు కావలసినంత తీరిక తెల్లవారుజామున లేచి పూజ ముగించుకోవటం, పూలమాలలు కట్టి మూర్తి ఆఫీసుకి వెళ్ళగానే కోవెలకు వెళ్ళడం, వేణుగోపాలస్వామి సన్నిధిలో కాసేపు సేదతీరటం, ఇంటికి వచ్చి ఏదో కాలక్షేపం చేస్తూ మూర్తి కోసం ఎదురు చూస్తూ పూలు కోస్తూ ఆ పువ్వుల మౌన రాగాల్ని ప్రశాంతంగా ఆలకించటం శాంతకి ఇంతకంటే ఆనందం ఏదీ లేదేమో అనిపిస్తుంది. దేవిగారు, భక్తుని కాస్త కరుణిస్తారా? మూర్తి పిలుపుతో ఉలిక్కిపడి చూసింది శాంత. ఎదురుగా మూర్తి. ఏవో ఆలోచనలు. ఉలిక్కిపడి సిగ్గుపడింది శాంత. నీవు సిగ్గుపడుతుంటే మంచులో తడిసిన ముద్ద మందారంలా ఉన్నావోయ్, చమత్కరించాడు మూర్తి. ముసలి మందారమా?
ముద్దమందారమా? నవ్వుతూ అడిగింది శాంత. వృద్ధాప్యం శరీరానికే కానీ మనసుకు కాదు శాంత. నిజానికి మనిషి తోడు అవసరమయ్యే అసలైన వయస్సు ఇదే. ఇప్పుడు మనం ఎవ్వరి గురించి ఆలోచించక్కర్లేదు. నాకు నువ్వు, నీకు నేను, అంతే. మూర్తి మాటల్లో నిండిన సంతృప్తి ఆ క్షణంలో శాంతకు తాను జీవితంలో ఏదీ పోగొట్టుకోలేదని అనిపించింది. శాంతి మూర్తిల ఇల్లు బంధుజనంతో కిటకిటలాడుతుంది. పలకరింపులు, చల్లోక్తులు, నవ్వులు, పండుగ వాతావరణం కనిపిస్తోంది. అది మూర్తి రిటైర్ అయ్యే రోజు. ఆఫీసులో పార్టీ అయ్యాక మూర్తి చెల్లెళ్ళు, తమ్ముడు, పిల్లలు అందరూ కలిసి చేస్తున్న సత్కారం. అందరూ మూర్తి సౌశల్యాన్ని, ఔదార్యాన్ని వేనోళ్ల కొనియాడారు. చెమర్చిన కళ్ళతో శాంత మూర్తిని తనివి తీరా చూసుకుంటోంది. మూర్తిలో చెదరని అదే చిరునవ్వు, పొగడ్తలకు పొంగిపోని నిశ్చల తత్వం. మూర్తికి తన బంధువులని, ఆత్మీయులను చూస్తే ఆనందంగా ఉంది. ఇంతలో చిన్నబ్బాయి వచ్చి 2 టికెట్లు తెచ్చి చేతిలో పెట్టాడు. నాన్న, ఈరోజు నువ్వు అమ్మ సినిమాకి వెళ్ళండి. మేమా? సినిమాకా? ఇంతమందిని, ఇంత ఆనందాన్ని ఇంట్లో వదిలి అక్కడేం చూస్తాం? మాకు ఇష్టం లేదు, వద్దన్నారు. లేదు నాన్న, వెళ్లాల్సిందే. అందరూ గోలగోలగా అరవటం మొదలుపెట్టారు. పెద్దబ్బాయి కారు తీశాడు. అందరూ టాటా చెప్పారు. శాంత మనసు దూది పింజలా తేలిపోతుంది. అన్నయ్య, నువ్వు వదిన మా దగ్గర వచ్చి ఉండండి చెప్పింది చిన్నాడు పడుచు. 2 పిల్లలు, భార్యాభర్తలిద్దరికీ ఉద్యోగాలు. క్షణం తీరిక లేక సతమతమవుతూ శాంతని 100 సార్లు అనుకునేదే అమ్మాయి. నీ దగ్గర అయితే వదినకు రెస్ట్ ఉండదు. వదిన, అన్నయ్య మా దగ్గర ఉంటారు. ఆయన ఏదో షాప్ ఓపెన్ చేస్తారట. నమ్మకమైన మనిషి కావాలట. అన్నయ్యకి కూడా వ్యాపకంగా ఉంటుంది. జీతం గీతం అక్కర్లేని 2 పని మనుషులు దొరికిపోతున్నారని ఎంతో ఔదార్యాన్ని ప్రదర్శించింది పెద్దాడు బొర్చు. తమ్ముడు, నువ్వు చెప్పరా అంటూ మూర్తి తమ్ముడు వైపు చూసింది ఆవిడ. అన్నయ్య, మీ పిల్లలిద్దరూ మంచి స్థితిలోనే ఉన్నారుగా. మీరిద్దరూ ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తారు? ఇల్లమ్మి మా వాటాలు మాకు ఇచ్చేసి మీరు మీ అబ్బాయిల దగ్గర ఉండండి. మా పిల్లల చదువులు, మా ఆవిడ అనారోగ్యం, ఖర్చులు తట్టుకోలేకపోతున్నాను. అభ్యర్థిస్తున్నాడో ఆజ్ఞాపిస్తున్నాడో అర్థం కావటం లేదు శాంతికి. నిన్న కట్టిన బెలూన్లలో ఒకటి టప్మంది. నిన్నటి వరకు ఈ ఇంట్లో జరిగిన శుభ అశుభ కార్యాలకు అన్నయ్య డబ్బు ఎలా జరుగుతోంది, ఎలా చేస్తున్నావు, నేను ఇవ్వనా అని ఒక్క మాట కూడా అడిగిన మరిది ఇప్పుడు వాటాల గురించి మాట్లాడటం సహించలేకపోతుంది శాంత. నిన్న అనుభవించిన ఆనందానికి కొసమెరుపు ఇంత అందంగా ఉంటుందా ఆలోచిస్తున్నాడు మూర్తి కూడా. మూల విగ్రహాల్లో నిండిపోయిన నిలబడిన అమ్మా నాన్నల్ని చూస్తూ లేచి నిలబడి మాట్లాడటం మొదలుపెట్టాడు చిన్న కొడుకు. వాటాల గురించి అడిగేటప్పుడు అప్పుల గురించి ఆలోచించవా బాబాయ్ అని మిమ్మల్ని మేము అడగటం లేదు. ఇప్పటి వరకు తమ జీవితాన్ని మన సంతోషం కోసం హారతి కర్పూరం చేశారు అమ్మా నాన్న. వాళ్ళ భవిష్యత్తు ఏంటా అని వాళ్ళు ఏనాడూ ఆలోచించలేదు. మన కోసం వాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారో, వాళ్ళు ఏం పోగొట్టుకున్నారో మనకు అంతా తెరిచిన పుస్తకమే. ఇక చాలు, మీ పంచనం మా దగ్గర చేరి మన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే అవసరం వాళ్ళకి రాకూడదు. ఇల్లు అమ్మే ప్రసక్తే లేదు. మీరు కాదు కూడదు అంటే ఇప్పుడున్న ధర ప్రకారం లెక్కగట్టి మీ 3 వాటాలు నేను అన్నయ్య ఇచ్చేస్తాం. 2 నెలలు ఆగండి. మీకు మనసు అనేది ఉంటే వాళ్ళిద్దరిని ప్రశాంతంగా వదిలేయండి. అమెరికా వెళ్ళిపోయి అనుబంధాలు, ఆప్యాయతలు మర్చిపోయాడేమో అనుకున్న చిన్నవాడు ఇలా మాట్లాడుతూ ఉంటే తెల్లబాయి చూస్తున్నారు అంతాను. పెద్దబ్బాయి కూడా లేచి, అమ్మా, మీకు చెప్పకుండా మేము నిర్ణయం కూడా తీసుకున్నాం. మన ఇంటి పక్క ఖాళీ స్థలాన్ని కొని అక్కడ మ్యూజిక్ సెంటర్ పెట్టాలనుకుంటున్నాం. మా స్నేహితుడు దాన్ని చూసుకుంటాడు. మీ అనుమతి లేకుండా చేస్తున్న పని ఇదే. అది నాన్నగారి పేరు మీదే ఉంటుంది. మీరెవ్వరి మీద ఆధారపడక్కర్లేదు. ఎప్పుడు మీకు మా దగ్గరికి రావాలనిపిస్తే అప్పుడు రండి. మేము ఎప్పుడు ఇలా వస్తూనే ఉంటాం అన్నాడు. ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన 2 పిల్లల్ని చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు శాంతమూర్తి. కోవెల గంటలు మధురంగా వినిపిస్తున్నాయి. ఆనందమే జీవిత మకరందం. దూరంగా మైకులో ఘంటసాల పాట. కథ సమాప్తం.
ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.